జనం మధ్య నిత్యం సంచరించి కాల పరిణామంలో క్లిష్టంగా మారిన మనిషి బ్రతుకును లోతుగా అవలోకించి అక్షరీకరించి ఆర్ద్రంగా గానం చేసి కోట్లాది హృదయాలను గెలుచుకున్న ప్రజ్ఞావంతుడు లోకకవి అందెశ్రీ. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామ తాలూకా రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న అందెశ్రీ జన్మించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఆ గ్రామం సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలో ఉంది. చిన్నప్పుడే కన్నవారిని కోల్పోయిన అందెశ్రీ గ్రామంలో మల్లారెడ్డి పటేల్ వద్ద ఆశ్రయం పొంది పెరిగారు. బడికి వెళ్లకుండా పశువుల కాపరిగా మారారు. అందే ఎల్లయ్యగా గ్రామంలో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు. బ్రతుకు పాఠశాలలోనే జీవన సత్యాలతో కూడిన పాఠాలు నేర్చుకున్నారు. కొంతకాలానికి జీవిత పరిణామాల కారణంగా నిజామాబాద్, హైదరాబాదుల్లో తాపీ మేస్త్రీగా పనిచేశారు. తత్వగీతాలను ఆయన రాశారు. చిన్ననాటి నుండి ఆధ్యాత్మికతతో కూడిన తాత్విక చింతనతో ఆయన అనేక పాటలను కూడా రాసి పేరు పొందారు. నిజామాబాద్ ప్రాంతంలో తాపీ మేస్త్రీగా అందెశ్రీ పనిచేస్తున్నప్పుడు ఆయన పాటలు విన్న శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజ్ ఆయనను చేరదీసి ప్రతిభను ప్రోత్సహించారు. తాపీ మేస్త్రీగా పనిచేస్తూనే తాను రాసిన పాటలను ప్రచురణ కోసం స్వయంగా పత్రికల ఆఫీసులకు తీసుకువెళ్ళి ఇవ్వడం, కలిసిన మిత్రులకు వాటిని వినిపించడం అందెశ్రీ చేసేవారు. ప్రఖ్యాత సాహితీవేత్త డాక్టర్ బిరుదరాజు రామరాజును తరచూ ఆయన కలుస్తుండేవారు. నెత్తిమీద సుట్టబట్ట, ఆ పైన పండ్లబుట్ట, తెనుగోళ్ళ ఎల్లన్న ఏది, మాదిగల మేధ నుండి పురుడు పోసుకున్నది, మానవ జాతులను ఎప్పుడూ మేల్కొల్పుతున్నది వంటి పాటలు అప్పట్లోనే ఎంతో ప్రజాదరణ పొందాయి. పాటలను రాసి పాడే అద్భుతమైన వాగ్గేయకారునిగా అందెశ్రీకి అనతి కాలంలోనే పేరు వచ్చింది. కాలం మలచిన కవిగా, గీతాకారునిగా తన రచనా ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందెశ్రీ సృజనోద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అని మనిషి కోసం వెతుకులాడి, కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని ప్రకృతిని ఆరాధించి, జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అని తెలంగాణ తల్లికి పాటలతో మొక్కులు చెల్లించినా అది అందెశ్రీకే సాధ్యమైంది. జనజీవన గాథలెన్నో ప్రాణస్పర్శతో కూడిన పాటలుగా మలచిన అరుదైన కవి అందెశ్రీ. ప్రకృతి పట్ల ప్రేమ, మానవీయత పట్ల ఆరాధన, మట్టి పరిమళం, మనిషితనం, జనబాహుల్య భాషా సౌందర్యం ఆయన పాటల్లో ప్రత్యేకతలుగా కనిపిస్తాయి. ఆశు కవితాతత్వం, స్వతంత్ర వాక్య నిర్మాణం, మాండలిక సోయగం, ఉద్విగ్న అంతరంగ భావం ఆయన పాటలను ప్రజలకు దగ్గర చేశాయి. పల్లె నీకు వందనాలమ్మో, గలగల గజ్జెల బండి వంటి పాటలను పల్లెజనం పదే పదే పాడుకునేవారు. కవిగా ఎదిగిన కొద్దీ సామాన్యతనే పాటిస్తూ అందరిలో తాను ఒకరిగా కలిసిపోయే మనస్తత్వాన్ని అందెశ్రీ పెంపొందించుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా, వాగ్గేయకారునిగా అందెశ్రీ అద్వితీయమైన పాత్ర నిర్వహించి తన సమరశీలత కలిగిన మాట, పాటతో ప్రజా చైతన్యానికి ఎంతగానో తోడ్పడ్డారు. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొని కవిగా ప్రజా చైతన్యాన్ని రగిలించారు. నిరంతర సాహిత్య ప్రస్థానంలో ఎన్నో పాటలు రాసినా తెలంగాణ రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం ఆయనను ఎన్నో కీర్తి శిఖరాల వైపు నడిపించింది. తెలంగాణ చరిత్రను, ఖ్యాతిని నిక్షిప్తం చేసిన ఈ గీతం ఆయనకు అజరామరమైన ప్రజా కీర్తిని కూడా దక్కించింది. అందెశ్రీ మాట, పాట తెలంగాణ అస్తిత్వంలో స్థిర ముద్రలుగా మిగిలిపోయాయి. జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, ఎల్లిపోతున్నావా తల్లి వంటి గీతాలు అందెశ్రీలోని
భావోద్వేగ తీవ్రతకు అద్దం పడతాయి. ఖండాంతర దేశాలను సందర్శించి అక్కడి నదులను చూసి నదీగానం చేశారు. నిప్పుల వాగును బృహత్తర కావ్యంగా సాహిత్య లోకానికి అందించారు. వాక్కులమ్మ మకుటంతో తనలోని సుస్పష్టమైన భావాలను వెల్లడించారు. 2006లో గంగ సినిమాలో రాసిన పాటకు నంది పురస్కారం, 2008లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్, అమెరికాలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ వాషింగ్టన్ డీసీ గౌరవ డాక్టరేట్, లోకకవి బిరుదులను అందుకున్నారు. కెనడా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారి విశిష్ట సత్కారాన్ని పొందారు. ఎన్నో విశ్వవిద్యాలయాలు, విశిష్ట సంస్థల సదస్సులు, సమ్మేళనాలలో ఆయన ప్రసంగించారు. 2 జూన్ 2025న తెలంగాణ ప్రభుత్వం నుండి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ పురస్కార సత్కారాన్ని అందెశ్రీ అందుకున్నారు. తెలంగాణ ప్రాంత ప్రజా భావజాలాన్ని రక్తగతం చేసుకొని తానే ఒక సాంస్కృతిక ఆత్మగా మారి బలీయంగా ఇక్కడి అస్తిత్వాన్ని ఆవిష్కరించిన అందెశ్రీ 10 నవంబర్ 2025న సికింద్రాబాద్లో కన్నుమూశారు. మహోన్నత మానవీయతతో కూడిన సాహిత్యాన్ని ప్రజలకు అందించి వెళ్ళిన అరుదైన కవి అందెశ్రీ. కదిలించే పాట, పదునైన మాట లోకంలో ఉన్నంతకాలం అందెశ్రీ కీర్తి శిఖరాయమానమై నిలుస్తుంది.